ఏంటి ఈ దారుణం ఏంటి? మీకు పేపర్ ఉంది కదా, పెన్ను ఉంది కదా అని మీ ఇష్టానుసారంగా రాస్తే మేము చూస్తూ భరించాలా అని అడుగుతున్నా. మీరు వచ్చి దీని మీద సరైనటువంటి వివరణ ఇచ్చి మీరు మమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోతే తప్పును తప్పుగా రాయండి. మీకు అభిమానం ఉంటే వాళ్ళ మీద 10 పైసలు ఎక్స్ట్రా రాసుకోండి, కానీ చేయని దానికి మమ్మల్ని బాధ్యులు చేయొద్దు అని అడిగా. సంబంధం లేని దానికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి అడిగా. సార్ పేపర్లో కూడా వ్యక్తిగతంగా కానీ మీకు సంబంధించి కానీ ఏమీ కూడా రాయట్లేదు కదా సార్. ఏదైనా రాసుకోవయ్యా, ఏముంటే వాస్తవాలు అది రాయి. వాస్తవాలు ఎప్పుడైనా రాస్తే నేను ప్రశ్నించానా? మీరు అవాస్తవాలు రాశారు. ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్త తర్పణ అన్నదానికే నేను వచ్చా. మీ గబ్బు పేపర్ వల్ల, మీ గబ్బు కొట్టించే పేపర్ వల్ల ఇట్లా రాసే కదా జగన్ గారిని అధికారంలోంచి దింపేశారు. మీరు ఇలా చేసే కదా మీ నెత్తి మీద మీరు చేపెట్టుకున్నారు. మా మీద ఎందుకు రాస్తున్నారు మళ్ళీ? మేమేం పోనీ నిజంగా రాసే హక్కు నీకుంది, నువ్వు ఎందుకు రాసావని నేను ప్రశ్నించట్లా. కానీ నా వివరణ ఎందుకు అడగలా? నా పేరు మెన్షన్ చేసేటప్పుడు నా పేరుని, నా ఇంటి పేరుని నువ్వు ఉదాహరించినప్పుడు నా వివరణ కానీ, నా నాయకుల వివరణ కానీ, కార్యకర్తల వివరణ కానీ తీసుకోవాలి కదా. అసలు ఎగ్జామిన్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి 90 లక్షలు బాకీ ఉందట. 90 లక్షలు తీసుకుని మా డబ్బులు ఇవ్వట్లేదు, మమ్మల్ని తోకొనిట్లేదు అని వాళ్ళు వచ్చారు. మరి దానికి అగ్రిమెంట్లు కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఇదంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశారు. డబ్బు ఇదంతా అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది, డబ్బు అంతా. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఒకసారి ఆయనతో మాట్లాడి వివరాలన్నీ తీసుకొని ఆయన స్టేట్మెంట్ లాగా ఇస్తాం సార్. ఒకసారి మా ఆఫీస్ లో కూడా చెప్పి. ఎంతసేపులో వస్తావు నువ్వు? నువ్వు వచ్చే వరకు నేను వెళ్ళదలుచుకోలేదు. ఒకవేళ నేను రాను అంటే చెప్పు, మేమేం చేయలేదో చేసి వెళ్ళిపోతా. నేను నాకు 2 నిమిషాల పనే. నువ్వు వచ్చి మీరు ఆన్సర్ చేయకపోతే నాకు 2 నిమిషాల పనే. అంటే ఒకటి ఇప్పుడు మీరు చెప్పారు, మీరు వినండి. మీరు మా పరువు తీసినట్టుగా మీ పరువును తీయడానికి మేము సిద్ధంగా లేము సార్. లేదు, మీరు అన్నట్టు సాటిస్ఫై వివరణ అన్నారు సార్. ఇప్పుడు మీరు ఇక్కడ జరిగింది తప్పు జరిగింది, తప్పు జరిగింది కాబట్టి నేను క్వశ్చన్ చేయటానికి వచ్చా. నాకు అధికారం ఉంది కదా అని యాజ్ ఎమ్మెల్యేగా రాలా. నేను ఒక పౌరుడిగా అడుగుతున్నా, నాకు సంబంధం లేని విషయంలో నా పేరు ఎందుకు తీసుకొచ్చారు అని. ఎవరిని బదనాం చేస్తారు? లేదండి, ఆడి పొలం ఎంత వాల్యూ ఉందో అంత డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తా. నేను కనుక 1% కనుక రాంగ్ చేసి ఉంటే 0% ఉంది నాది. 0%లో నా ఇంటి పేరు ఎట్టా వచ్చింది? నా పేరు ఎట్టా వచ్చింది? నేను ఒకసారి మా ఆఫీస్లో కూడా మాట్లాడి చెప్పి. కాదు కదా, మాట్లాడతాను చెబుతానంటే నువ్వు ఏదేదో ఉత్తుపున్నానికి ముఖశృతి కోసం వివరణ చెబితే నేను సాటిస్ఫై అవను. దీని పక్కాగా మీరు స్టోరీ చేసి జరిగింది ఇది, ఇప్పుడు వాస్తవం ఇది తెలుసుకుంటే అన్ని విషయాలు మనం నమ్మక్కర్లేదనే విషయాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది చేయకపోతే కనుక నేను మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జగన్ గారికి కూడా చెప్పండి నా డిమాండ్ ఏంటో. నా డిమాండ్ న్యాయం అయితేనే చేయండి. నేను అడుగుతున్న డిమాండ్ న్యాయబద్ధంగా ఉంటేనే మాట్లాడండి. మీ అబ్బాయి చౌదరి 10 కోట్లు ఎగ్గొట్టాడు కొల్లేరోళ్ళకి. ఇవాళకి ఒక్కరోజు కూడా మీరు రాయలా. ఇక్కడ ₹1 కూడా ఎవడికి ఎగ్గొట్లా. వాడు 90 లక్షలు తీసుకున్నాడా లేదా? ఆ 90 లక్షలు ఇచ్చుకునేటప్పుడు నాకేమైనా సంబంధం ఉందా? వాళ్ళ అగ్రిమెంట్ అయ్యే టైంలో నా సంబంధం ఉందా? చెప్పా. అది దాంట్లో నా నేరం ఉందా? పోనీ నేను ఇంత ఇవ్వు అంత ఇవ్వు నేను చెప్పానా? మరి ఎందుకు వాళ్ళు ఏది పడితే అది చెప్పేస్తే, ఏది పడితే అది గడ్డి తిని మీరు రాసేస్తే ఆ గడ్డికి సమాధానం ఎవడు చెప్తాడు? అవి పశువులు తింటాయి గడ్డి, మనుషులు తినలేం. కానీ ఆ గడ్డి తిని మీరు ఎట్లా రాస్తారు ఆ మాటిని? నిజంగా బాబురావు నిజాయితీ అయితే కనుక నేను రిజగ్నేషన్ ఇచ్చేస్తా ఇవాళే. కాదు కదా, మరి నువ్వు రాసావు కదా చింతమనేని బాధితుడి రక్త తర్పణ అనే మాట రాసావు. ఈ పదాన్ని నువ్వు చెరపాలి కదా. కాదు కదా, ఈ పదాన్ని చెరపాలి కదా. చింతమనేని రక్త తర్పణ కాదు అది, చింతమనేని మీద కావాలని పెట్టినటువంటి ఎలిగేషన్ ఇది దీనిలో వేరే కుట్ర ఉందని ఆ కుట్ర కోణం ఏముందో బయట తీయాలి కదా. అది తీసే వరకు నీ ఆఫీస్ వదిలిపెట్టి నేను వెళ్ళను.
సార్ పర్లేదు సార్, నేనే మీ దగ్గరికి సాయంత్రం వచ్చి మీకు కనిపిస్తాను. నా దగ్గరికి ఎందుకయ్యా, నేను నీ దగ్గరికి వస్తే? అంటే రావడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది ఊర్లో. అవును కదా, నువ్వు అరగంట అన్నావు, ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయింది, ఇంకా 15 నిమిషాలే కదా. సార్ పర్లేదు, నేను మీ దగ్గరకు వచ్చి నేనే మీ దగ్గర. నా దగ్గరికి వద్దంటే, నేను మీ ఆఫీస్ ముందు ఉన్నా, మీ ఆఫీస్ దగ్గరే ఉన్నా. నేను ఒక్కడే కాదు, నా కార్యకర్తలు, నా నాయకులు, నన్ను ఎవరైతే ఎమ్మెల్యేని చేశారో వాళ్ళందరూ వచ్చారు. సార్ వాళ్ళలో ఇంపార్టెంట్ ఉన్నోళ్ళు, మా మండల పార్టీ ప్రెసిడెంట్లు వచ్చారు. జరిగినవన్నీ దీంట్లో ఉన్నాయి. ఒరిజినల్ అగ్రిమెంట్లు తీసుకుని వచ్చారు వాళ్ళు బాధితులు. సార్ వాళ్ళు ఉన్న గొడవలో నన్ను ఎందుకు లాక్కొచ్చారు? సార్ నాదేమన్నా 1% ఏదన్నా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందా? 1%, సార్ 0% ఉన్నవాడిని మీరు తీసుకొచ్చి రక్త తర్పణం పెట్టేశారు. ఈ విషయాలు తేల్చండి. నేను అడుగుతుంది, మీరు వేగ్గా మూకమ్మలో రాసేస్తే వేరు, కానీ నా పేరు ఎత్తి నా బ్రాండ్ని ఎత్తారు. దీని మీద స్పష్టంగా మీరు సాటిస్ఫై అయ్యే సరైన వివరణ అనేది తప్పనిసరిగా మాట్లాడి ఇచ్చేస్తాను సార్. మీరు జగన్, మేమేమి మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేసే ఉద్దేశం లేదు మాకు. మీ ఆస్తులను ధ్వంసం చేసే ఉద్దేశం లేదు. లేకపోతే మీ ల్యాప్టాప్లు, మీ కెమెరాలు, మీ సామాను, మీ సొత్తు ఏమన్నా, కుర్చీలు, ఫర్నిచర్, టేబుల్తో సహా తీసుకొచ్చి ఇప్పటికే మీ పేపర్ కూడా కొనుక్కొచ్చా తగలబెడతాకి. అవన్నీ దాని మీద తగలబెట్టి వెళ్ళిపోయేవాడిని. అవన్నీ కూడా తగలబెట్టి వెళ్ళిపోయేవాడిని. కానీ నేను ఎక్కడా కూడా నేరస్తుడిగా మిగులుదామనే ఉద్దేశం నాకు లేదు. మీకు టీవీ ఉండి మీరు నిలదీయొచ్చాము, నాకేమీ లేకపోయినా నిలదీస్తా. ప్రజాబలంతో నిలదీస్తా. ఎందుకు వచ్చిన మాటలయ్యా? ఎంతమందిని మోసం చేస్తారు? మీ జీవితం అంతా మోసమేనా? ఈ అసత్య ప్రచారాలు చేసి బతుకుతారా? శవాల మీద అవి ఏంట్రా మరమరాలు చల్లుతారు, చిల్లర డబ్బులు. ఆ మరమరాలు చిల్లర డబ్బులు వాళ్ళు బతుకులాగా ఉందా మీ బతుకు? ఇదేంటయ్యా? డైరెక్ట్గా పోరాడండి. ఎప్పుడు చేయరాదు కాదే, డైరెక్ట్గా పోరాడండి. చేయరు అసలు. వాళ్ళ జీవితం మీరు ఇల్లు ఇప్పించలేదేంటి? మీరు రోడ్లు వేయలేదేంటి? మీరు కరెంట్ ఇవ్వలేదేంటి? మీ సూపర్ సిక్స్ ఏమైందని ప్రశ్నించండి, సమాధానం చెప్తా. ఈ లుచ్చా, ఈ లపంగి రాజకీయం ఏంటయ్యా?